హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. తాజాగా మన ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు సంబంధించిన వెదర్ రిపోర్ట్ డీటెయిల్స్ అయితే వచ్చాయండి. ఈ వీడియోలో మీకు క్లియర్ కట్‌గా శాటిలైట్ ఇమేజెస్ ద్వారా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో, బంగాళాఖాతంలో మరలా ఈ శ్రీలంక, తమిళనాడు తీరాల మధ్యలో అల్పపీడనం అనేది ఏర్పడినట్లు వాతావరణ శాఖ అధికారులు సమాచారం విడుదల చేయడం జరిగిందనమాట. సో, అయితే ఇదివరకు మనకు బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి అల్పపీడనం తీవ్ర తుఫానుగా మారింది. ఆ తుఫానుకు దిత్వా తుఫాన్ అనే పేరు కూడా పెట్టారనమాట. దాని ప్రభావంతో ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాల్లో పలు ప్రాంతాల్లో ఎడతెరపి లేకుండా దాదాపుగా 4 రోజుల పాటు వర్షాలనేటువంటివి కురిసిన సంగతి మీకందరికీ తెలిసిందే. ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నటువంటి నేపథ్యంలో మళ్ళా కూడా సేమ్ అదే ప్లేస్‌లో బంగాళాఖాతంలో మనకు అల్పపీడనం అనేది ఏర్పడడం జరిగిందని చెప్తూ ఉన్నారు వాతావరణ శాఖ అధికారులు. అయితే దీని ప్రభావం అనేది ముందు ముందు రోజుల్లో ఎలా ఉండబోతుంది? సో, ఇది తుఫాన్‌గా ఏమన్నా బలపడుతుందా? లేదా వర్షాలు ఎటువంటివి ఎన్ని రోజుల పాటు ఏ తేదీ నుంచి ఏ తేదీ వరకు పడేందుకు అవకాశాలైతే ఉండొచ్చు అనే వివరాల గురించి మీకు క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. మీరు వీడియోనైతే ఎండ్ వరకు చూసేసేయండి. ప్రస్తుతం మీ యొక్క పరిసర ప్రాంతాల్లో వెదర్ ఎలా ఉందో కామెంట్ సెక్షన్‌లో పెట్టయితే కామెంట్ తెలియచేయండి. ఫస్ట్ టైం ఛానల్ చూసేటువంటి వాళ్ళందరూ కూడా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆన్‌లో పెట్టుకోనండి. లేట్ చేయకుండా టాపిక్‌లో గనుక వచ్చేసినట్లయితే మనకు ప్రస్తుతానికి బంగాళాఖాతంలో ఇక్కడ ఈ దిశగా అల్పపీడనం అనేది కొనసాగుతూ ఉన్నట్లు చెప్తూ ఉన్నారండి వాతావరణ శాఖ అధికారులు. ఓకేనా? అయితే దీని ప్రభావం ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు ఉంటుందా? లేదా? ఇన్ కేస్ ఉన్నట్లయితే ఎక్కడెక్కడ వర్షాలు పడతాయి? వెదర్ అనేది ఎలా ఉంటుంది రానున్నటువంటి రోజుల్లో? అనే డీటెయిల్స్ గురించి మీకు క్లియర్‌గా చెప్తాను. సో, ఈ స్క్రీన్ మీద చూస్తున్నటువంటి శాటిలైట్ ఇమేజ్‌లు మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఈ శ్రీలంక కావచ్చు, తమిళనాడు, పుదుచ్చేరి, చెన్నై ప్రాంతాలకు ఆనుకొని అల్పపీడనం ద్రోణి అయితే కొనసాగుతోంది. ఇక్కడ గ్రీన్ కలర్‌లో మొత్తం కూడా కనిపిస్తూ ఉందన్నమాట మీకు. ఓకేనా? సో, దీని ప్రభావంతో మనకు నిన్నటి నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వాతావరణంలో మార్పులనేటువంటివైతే వచ్చాయన్నమాట. కంప్లీట్‌గా మబ్బులతో కప్పబడి, మబ్బులతో కమ్ముకుంటూ అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరుగా వర్షాలనేటువంటివి కురుస్తూ ఉన్నాయి. నిన్నటి నుంచి కూడా మీరు గనుక అబ్జర్వ్ చేసినట్లయితే కంప్లీట్‌గా వెదర్ అనేది చేంజ్ అయితే అయిపోయింది. సో, మీరు మనకొచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ కూడా అబ్జర్వ్ చేయొచ్చు. స్క్రీన్ మీద కనిపిస్తుంది. రాయలసీమ జిల్లాలను మళ్ళీ వర్షాలనేటువంటివి పలకరించుచున్నాయని చెప్తూ ఉన్నారు. బంగాళాఖాతం నుంచి తూర్పు గాలులనేటువంటివి వేగంగా వీస్తుండడంతో తమిళనాడు ఆనుకొని ఉన్న రాయలసీమలో మనకు ఇవాల్టి రోజున అక్కడక్కడ వర్షాలనేటువంటివి కూడా పడతాయని అంచనా వేసి చెప్పారనమాట. ఓకేనా? ప్రస్తుతానికి ఈ రాయలసీమ జిల్లాలో వాతావరణం ఎలా ఉందని చెప్పండి. మరొక వైపు వచ్చేసి చాలా కూడా మనకు ఎక్కువ ప్రాంతాల్లో చలి అనేది ఎక్కువగా ఉందని కూడా చెప్తూ ఉన్నారు. మనకు నిన్నటి రోజున అల్లూరి సీతారామరాజు జిల్లాలో వచ్చేసి ముచ్చంగిపుట్టు ఈ యొక్క మండలంలో కిలగాడలో 7.3 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదైందని చెప్తూ ఉన్నారు. సో, ఇంత కనిష్ట ఉష్ణోగ్రత అనేది నమోదవడం వల్ల చలి తీవ్రత అనేది ఎక్కువగా ఉంటూ ఉందన్నమాట. ఓకేనా? సో, కొన్ని కొన్ని ప్రాంతాల్లో ఇదివరకు మనకు 3 డిగ్రీలనేటువంటిది కూడా కనిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. సో, దీన్ని బట్టి అర్థమైందేందంటే, ఈ సీజన్ అనేది చలి ఎక్కువగా ఉంటుందన్నమాట. మరొక వైపొచ్చేసి ఈ ఈదురుగాలులు కూడా వేగంగా చలితో పాటు వీస్తూ ఉన్నాయన్నమాట. ఓకేనా? సో, ఇక ఈ అల్పపీడనం ప్రభావంతో ముఖ్యంగా మనకు ఎక్కడెక్కడ వర్షాలు పడితే ఈ చెన్నైకి ఆనుకొని ఉన్నటువంటి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో, ఈ తడ కావచ్చు, సూళ్ళూరుపేట కావచ్చు, దాని తర్వాత నాయుడుపేట, శ్రీహరికోట కావచ్చు, దాని తర్వాత కోటవాకాడు, వెంకటాచలము, నెల్లూరు చుట్టుపక్కల పరిసర ప్రాంతాలు కావచ్చు, అండ్ అలాగే ఇటు సైడు పొదలకూరు, రాపూరు, పెంచలకోన, మనకు వెంకటగిరి కావచ్చు, తిరుపతి, పల్లాంపేట, నెక్స్టు ఈ తిరుపతి డిస్ట్రిక్ట్‌లో అక్కడక్కడ ఈ ప్రాంతాల్లో వర్షాలు ఎటువంటివి నమోదవుతాయి. ఇక ఈ రాయలసీమ కడప, రాజంపేట, చిట్వేలు అక్కడక్కడ కూడా వర్షాలు ఎటువంటివి పడతాయన్నమాట. దీని ప్రభావంతో ఈరోజు రాత్రికి అండ్ అలాగే రేపు మార్నింగు ఒక 9, 10 ఆ సమయం లోపల. ఇక రిమైనింగ్ మనకు రేపు అనగా 17వ తారీఖున ఈవినింగ్ వరకు క్లైమేట్ వచ్చేసి చల్లగానే ఉంటుంది. మబ్బులతో కప్పబడి కంప్లీట్‌గా. మరొక వైపు గాలులనేటువంటివి కూడా వీస్తూ ఉంటాయన్నమాట. చలిగాలులు. సో, కొంచెం జాగ్రత్తగా అయితే ఉండండి. చలిగాలులనేటువంటివి వీస్తూ ఉన్నాయి కాబట్టి మీరు కొంచెం ఆరోగ్యం పట్ల జాగ్రత్త అయితే వహించుకోండి. మార్నింగ్ అప్పుడు, ఈవినింగ్ అప్పుడు అంతగా బయటనేది స్పెండ్ చేయకుండా వీలైనంత త్వరగా ఇంటికి వచ్చేటట్లయితే చూసుకోండి. సో, ఈ విధంగా అయితే ఉన్నాయి.
ప్రస్తుతానికి వెదర్ రిపోర్ట్స్ అనేటువంటివి. దీనివల్ల మనకు తెలంగాణ రాష్ట్రానికి ఎటువంటి ఎఫెక్ట్ అయితే ఉండదండి. అండ్ అలాగే తుఫాన్‌గా కూడా ఏర్పడేందుకు ఛాన్స్ అయితే కనిపించడం లేదు. మాక్సిమం పడితే మనకు రేపు ఉదయం 9, 10 ఆ సమయం వరకైతే పడుతుంది. వర్షాలయ్యేటువంటివి అక్కడక్కడ అది కూడా జల్లులు కావచ్చు, మోస్తరుగా వర్షాలు పడతాయి. దక్షిణ కోస్తాంధ్ర జిల్లాలు, రాయలసీమ జిల్లాల్లోనే. ఈ ఉత్తర కోస్తాంధ్ర జిల్లాలకి ఎఫెక్ట్ అయితే ఉండదు. ఈ విశాఖపట్నం, విజయనగరం, విజయవాడ, ఒంగోలు, చీరాల, బాపట్ల ఇక్కడెక్కడా కూడా. నెల్లూరు వరకే మనకు దీని ఎఫెక్ట్ ఉంటే ఉంటుంది కేవలం. ఓకేనా? సో, ఇక దాని తర్వాత మనకు నార్మల్‌గానే ఉంటుంది వెదరు. క్లైమేట్ వచ్చేసి క్లౌడీగా అయితే ఉంటదనమాట. మబ్బులతో కప్పబడి ఉంటే. లేదనుకుంటే ఎండ వచ్చేందుకు ఛాన్స్ అయితే ఉండొచ్చు. బట్ ఎండ మాత్రం చాలా అంటే చాలా తక్కువగా ఉష్ణోగ్రతలనేటువంటివి నమోదవుతూ ఉన్నాయన్నమాట ప్రస్తుతానికి. దీనివల్ల చలి తీవ్రత అనేది కొంచెం ఎక్కువగా ఉండేందుకు అవకాశాలకు దారితీస్తుంది. సో, ఈ విధంగా అయితే ఉన్నాయండి వెదర్ రిపోర్ట్స్ అనేటువంటివి. మీకు ఎప్పటికప్పుడు అప్డేట్ అయితే అందజేస్తూనే ఉంటాను. థాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వన్ గైస్.